కృష్ణానదిలో ఇదివరకే మోసపోయింది తెలంగాణ. అందుకోసమే మనం నీళ్లు అని కొట్లాడినాం. ఏ హక్కు ఏ కేటాయింపులు లేకుండానే అవతల ప్రాంతానికి కృష్ణానది నీళ్లను వాళ్ళు పెన్నా బేసిన్కు తరలించకపోయినరు. దగ్గర 300 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లను అవతలకు తరలించకపోవడానికి అన్నీ చేసుకున్నారు. అధికారికంగా హక్కు ఉన్నటువంటిది, కేటాయింపులు ఉన్నటువంటిది ఒక తెలుగు గంగనే. అందుకోసమే మనం ఏర్పడ్డాం. తెలంగాణ పోరాటం వచ్చిందే నీళ్ళ కోసం. ఇదివరకే ఆల్రెడీ ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి కట్టిన ప్రాజెక్టులని ఇప్పుడు తీసేయలేము కాబట్టి నీటి కేటాయింపులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న కేటాయింపులలో వాటికి ఎట్లా చేసుకుంటారు. అది రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ల ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించేటువంటి దీనికి ఇది తెలంగాణ ఇలా బాధపడుతున్నటువంటి అంశం. ఇది ఒకసారి మోసపోయిన వాళ్ళది. కృష్ణాలో నీళ్లు లేవు. ఇలా రేపు శాశ్వత కేటాయింపులు రేపు జరిగినా ఆ కేటాయింపుల మేరకు అవతల వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులు, యువతల మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఈ నీటిని వాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో తరుగుంటుంది, షార్ట్ ఫాల్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది వాటర్కి. మనకే అవసరమైతే మనకే తెలంగాణలోనే ఎక్కడ తరువు ఉందో, ఎక్కడ డెఫిసిట్ ఉందో, ఏ ప్రాంతంలో నీటి కరువు వస్తుందో, భవిష్యత్తులో కూడా నీళ్లు ఉండంగా కూడా తరుగుదల ఉంటుందో అటువంటి ప్రాంతాలకు అవసరమైతే ఇదే కాళేశ్వరం నీళ్ళని కూడా తీసుకోవాలన్న ముందు చూపు కేసీఆర్కి ఉంది. మాకు ఆ తలంపు ఉంది. అది ఇడిచిపెట్టి ఈ ఉన్న నీళ్ళని అవతలకి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిండు, చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ను పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నవల్ల సీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇవాళ చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్కి. ఎందుకు చెప్తాడు? ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీన్ని కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయసు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా కూర్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది ఇదో రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది. నాకు అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి సమావేశం పెట్టేది ఎందుకు? ప్రభుత్వ ఉద్దేశం ఏందో చెప్పాలి. అది విడిచిపెట్టి అధికారుల ముందే రాజకీయాలు మాట్లాడడం సబబా?